టూరిస్ట్ ఫ్యామిలీ హీరో అయిన శశికుమార్ గారు మెయిన్ రోల్ నటించిన మై లార్డ్ మూవీ రివ్యూ. ఈ మూవీ తమిళ్ మూవీ. ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వాళ్ళు తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఈ మూవీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే, వీళ్ళు తీసుకున్న స్టోరీ పాయింట్ అనేది ఈ మూవీకి బిగ్గెస్ట్ ఫాస్ట్ అనమాట. ఎందుకంటే ఆ స్టోరీ పాయింట్ లో ఒక న్యాచురాలిటీ, ఒక క్రియేటివిటీ ఉంది. అవి నాకు చాలా బాగా నచ్చాయి. అంతేకాకుండా ఈ మూవీలో మెయిన్ ఏంటంటే హీరోయిన్స్, హీరో అయిన శశికుమార్, హీరోయిన్ అయిన చైత్ర ఆచార్య, వాళ్ళిద్దరి క్యారెక్టరైజేషన్, వాళ్ళిద్దరి పర్ఫార్మెన్స్, వాళ్ళిద్దరి కెమిస్ట్రీ, అండ్ అలాగే వాళ్ళిద్దరి మధ్య వచ్చే కొన్ని సీన్స్, ఆ సీన్స్ లో వర్కౌట్ అయిన ఎమోషన్ ఈ మూవీకి బిగ్గెస్ట్ ఫాస్ట్ అనమాట. అండ్ అలాగే ఈ మూవీలో వీళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకన్నానంటే, సో మనకి ఎంత డబ్బు ఉన్నా, మనకి ఎంత పవర్ ఉన్నా, మనకి ఆరోగ్యం లేకపోతే అంతా నథింగ్ అని చెప్పిన పాయింట్ అవనండి. అంతేకాకుండా ఈ మూవీలో మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే, ఒక క్రిటికల్ సిచ్యువేషన్లో మనం ఉంటే, మన వాళ్ళే, ముఖ్యంగా మన అయిన వాళ్ళే మనకి సపోర్ట్గా నిలవరు అని చెప్పిన పాయింట్ అనండి. అవి నాకు చాలా బాగా నచ్చాయి. ముఖ్యంగా ఈ మూవీలో ఇంపార్టెంట్ రోల్ అయిన ఆశా శరత్ కుమార్ గారు, ఆమె క్యారెక్టర్ని ఇంకొంచెం పవర్ఫుల్గా యూస్ చేసుకుంటే బెటర్ నాకైతే అనిపించింది అనమాట. ఇక ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే, ఈ మూవీలో సెంట్రల్ మినిస్టర్ అయిన సుజాత మోహన్ అలియాస్ ఆశా శరత్, సో ఆమెకి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయి తనకి ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరగాలి, లేకపోతే తను చనిపోతుంది. ఇలాంటి సిచ్యువేషన్ లోనే తన బ్లడ్ గ్రూప్ కి మ్యాచ్ అయిన డోనర్ ని వెతుకుతారు. ఆయన ఎవరో కాదు, ఈ మూవీలో హీరో అయిన శశికుమార్ అలియాస్ ముత్తు తన ఒక పల్లెటూరులో ఉంటాడనమాట. ముత్తుని సెంట్రల్ మినిస్టర్ కి కిడ్నీ ఇవ్వడానికి ఒప్పిస్తారు. అలాంటి సిచ్యువేషన్ లోనే ముత్తు కూడా సెంట్రల్ మినిస్టర్ కి కిడ్నీ ఇవ్వడానికి రెడీ అవుతాడు. సో ఇలాంటి సిచ్యువేషన్ లోనే ముత్తు సెంట్రల్ మినిస్టర్ కి కిడ్నీ ఇవ్వకుండా సో ఆ హాస్పిటల్ నుంచి తప్పించుకొని పారిపోతాడు అనమాట. అసలు ముత్తు ఆ హాస్పిటల్ నుంచి ఎందుకు పారిపోయాడు పాయింట్లు తెలుసుకోవాలి అంటే ఈ మూవీ చూడాల్సింది అనమాట. ఇక ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ వస్తే, మెయిన్ గా ఫస్ట్ హాఫ్ నన్ను చాలా బాగా ఎంగేజ్ చేసింది. సెకండ్ హాఫ్ లో ఒకనొక పోర్షన్స్ లో మూవీని సాగదీసిన ఫీలింగ్ అయితే కలిగింది. అండ్ అలాగే కొన్ని సీన్స్ అనేవి మనకి పెట్టబుల్ గానే ఉంటాయి అనమాట. అది కూడా మెయిన్ గా సో ఆ హాస్పిటల్ నుంచి తప్పించుకునే సీన్ అనండి, క్లైమాక్స్ లో మళ్ళీ హీరో వెనక్కి తిరిగి వచ్చే సీన్ అనండి, అవి సింపుల్ గా మనం ప్రెడిక్ట్ చేయగలుగుతాం అనమాట. ముఖ్యంగా ఈ మూవీని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక న్యాచురల్ గా అండ్ అలాగే ఒక ఎంగేజింగ్ గా తీసుకువెళ్ళిపోయి, క్లైమాక్స్ లో మూవీని ఏదో ఫోర్స్ గా ఎండ్ చేయాలనే ఫీలింగ్ తోనే ఎండ్ చేసినట్టు నాకైతే అనిపించింది అనమాట. అయినప్పటికీ ఈ మూవీలో స్క్రీన్ ప్లే ఈ మూవీకి మెయిన్ ఎంగేజ్ అనమాట. ఎందుకంటే ఇంటర్వెల్ వచ్చే పోర్షన్ నుండి, సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక ట్విస్ట్ నుండి ఈ మూవీకి చాలా బాగా హెల్ప్ అయ్యాయి. డైరెక్షన్ కూడా ఈ మూవీకి బిగ్గెస్ట్ పాజిటివ్ అనమాట. ముఖ్యంగా ఈ మూవీని చాలా న్యాచురల్ గా, రియాలిటీగా ప్రజెంట్ చేశారు. అండ్ అలాగే ఈ మూవీలో డ్రామాను కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యేలా చేశారు. అండ్ అలాగే ఈ మూవీ తమిళ్ మూవీ కాబట్టి, సో ఈ మూవీ యొక్క తెలుగు డబ్బింగ్ అనండి, తెలుగులో డబ్ చేసిన సాంగ్స్ అనండి, అవి కూడా ఈ మూవీకి ఒక పాజిటివ్నెస్ క్రియేట్ చేసినాయి. ఇక ఈ మూవీ యొక్క సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ నా పరంగా సోర్స్ కూడా నేను చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా ఇదండి మై లార్డ్ మూవీ రివ్యూ. నా రివ్యూకి నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.